విలక్షణమైన నటునిగా పేరు సంపాదించాడు రణబీర్ కపూర్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ మూవీలో రణబీర్ నటనను కొందరు అభిమానించారు, మరికొందరు అసహ్యించుకున్నారు. ఆ తీరును కూడా నటునిగా రణబీర్ మార్కులు సంపాదించినట్టే. అలాంటి రణబీర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రాముడి పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పటికే లీక్ అయిన రణబీర్ రాముని గెటప్ ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా తరువాత రణబీర్ కపూర్ నటించే సినిమా ఏది అంటే సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించబోయే చిత్రమట. అందులోనే రణబీర్ విలన్గా నటిస్తున్నాడని సమాచారం. మరో విశేషమేమిటంటే ఆ సినిమాలో నాయికగా రణబీర్ భార్య అలియా భట్ నటిస్తుందట. వింటుంటేనే విశేషంగా ఉంది కదూ. సంజయ్ లీలా బన్సాలి రాబోయే సినిమాలో రణబీర్ విలన్, అలియా హీరోయిన్. మరి హీరో ఎవరు? అందులో కథానాయకునిగా విక్కీ కౌశల్ నటిస్తాడని తెలుస్తోంది. ఇది మరింత ఆసక్తి కలిగించే అంశంగా మారింది. ఎందుకంటే విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ భర్త. రణబీర్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్. అంటే తన మాజీ ప్రేయసి భర్త హీరోగా, తన భార్య హీరోయిన్గా నటించే సినిమాలో తాను విలన్గా నటించబోవడంలోనే రణబీర్ వైవిధ్యం ప్రదర్శించాడని బాలీవుడ్ బాబులు అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో మొదలు కానుందట. ఫస్ట్ షెడ్యూల్లోనే రణబీర్, విక్కీ కౌశల్ పాల్గొంటారని, తరువాత డిసెంబర్లో అలియా భట్ షూటింగ్లో పాల్గొంటుందని సమాచారం. ఏదేమైనా రియల్ లైఫ్లోనూ రణబీర్ విలక్షణంగానే సాగుతున్నాడని జనం అంటున్నారు. మరి రణబీర్ వైవిధ్యం అలా ఎంతకాలం సాగుతుందో చూద్దాం.